హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం దే కాల్ హిమ్ ఓజీ రివ్యూ అయితే తెలుసుకుందాం. అండ్ నేను స్పాయిలర్స్ ఉండవు, మ్యాక్సిమం లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏదో చెప్తాను. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇంకా చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ విషయానికి వస్తే కనుక చాలా హైప్తో వచ్చిన దే కాల్ హిమ్ ఓజీ యాక్టెడ్ బై స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సినిమా అయితే స్టార్టింగ్ మనకి ఒక థ్యాంకింగ్ నోట్తో అయితే స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంకింగ్ నోట్తో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడితో స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి అరుపులు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్తే ప్రభాస్ ఫ్యాన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అరుపులు. మ్యూచువల్స్ ఉంటారు ఎవరైతే వాళ్ళు. అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిన మీ అరుపులు, మీ ఎంజాయ్మెంట్, మీ వైబు టిల్ ఇంటర్వెల్ వరకు మీకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఒక్కొక్క సీను, ఒక్కొక్క ఫైట్ అయితే మైండ్ పోతుంది లోపల. చాలా బాగుంటాయి. ఎగ్జిక్యూషన్ బాగుంటుంది, నరేషన్ బాగుంటుంది, ఫైట్ సీన్స్ బాగుంటాయి, కలర్ గ్రేడింగ్ బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది, ఎవ్రీథింగ్. టైటిల్ కార్డ్ ఉంటుందండి, మైండ్ పోతుంది అంతే. ఇప్పటి వరకు టీఎఫ్ఐలో అలాంటి టైటిల్ కార్డ్ మనం ఇప్పుడు వరకు చూడలేదన్నమాట. సో ఓజీకి ఉన్న టైటిల్ కార్డ్ టాప్ నాచ్, సింపుల్గా టాప్ నాచ్ అనమాట. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హాఫ్లో అయితే చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్కి మించే ఉంది కొంచెం నాకు అనిపించింది. నేను పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు ఓజీ మీద, కానీ హైప్ అయితే చాలా ఉంది. నాకు ఫస్ట్ హాఫ్ చూసేసరికి చాలా హైప్ వస్తుంది. సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుంది అని. ఇంకా సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఒక 20-25 మినిట్స్ వరకు అయ్యా మామూలుగా ఉండదు. ర్యాంప్ అంటే ర్యాంప్ జయ్యని లెగిస్తుంది పైకి సినిమా. అయ్యా ఏంటి సినిమా, ఏంటి ఇదేంటి, మైండ్ పోతుంది. నేను అసలు సినిమా చూసి బయటకు వస్తానా చచ్చిపోతానా అన్నట్టు ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి 20 మినిట్స్ వరకు చాలా బాగుంటుంది. 20 మినిట్స్ తర్వాత చూసుకుంటే కనుక కొంచెం స్టోరీలోకి వెళ్తుంది అనమాట. సినిమా అనేది స్టోరీ ప్లాట్లోకి వెళ్ళేటప్పుడు మనకి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. న్యూట్రల్ ఆడియన్స్, మామూలు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు మైండ్ పోతుంది లోపల. చాలా బాగుంటుంది అసలు ఫైట్ సీన్స్ కానీ. అసలు ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బీజం కొడతాడండి తమను. అయ్యా ర్యాంప్ అసలు ఏం తిన్నాడో తెలియదు కానీ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఎవ్వరు థియేటర్ నుంచి అప్పుడే వచ్చేయకండి. ఎండ్ క్రెడిట్స్ అయినప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. సో అది థియేటర్లో అయితే తెలుసుకోండి. ఆల్రెడీ ట్విట్టర్లో అంతా జరిగిపోతుంది టబాటబా అని. సో మీరు ఆ సీన్ ఉంటుంది, ఒక సీను కళ్యాణ్ని ఎలా అయితే, పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలనుకున్నారో వాళ్ళ ఫ్యాన్స్ని, సుజిత్ అయితే మైండ్ పోగొట్టాడు. చాలా బాగా చూపించాడు. అందరూ ఓకే, న్యూట్రల్, యాంటీ ఫ్యాన్స్ అందరూ చూడాల్సిన మూవీ. చాలా బాగుంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మూవీ అయితే చాలా బాగుంది.